నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదం ఇవాళ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. హమాస్ చేసిన అరాచకంతో ఇజ్రాయెల్ తిరుగుబాటు చేస్తే ఇజ్రాయెల్ని దోషిగా నుంచోబెట్టే ప్రయత్నాన్ని అంతర్జాతీయంగా మానవ హక్కుల సంఘాలు చేస్తున్నాయి. అలాగే పిచ్చి పెరిగిపోయిన కొన్ని దేశాలు కూడా ఇజ్రాయెల్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ది తప్ప, అలాగే పాలస్తీనాది తప్ప, పాలస్తీనా పెంచి పోషించిన హమాస్ది తప్ప. ఈ అంశంతో పాటు ఇరాన్ భారత్ సంబంధాలు ఇవాళకి కావు, అవి కొన్ని వందల సంవత్సరాల నుంచి ట్రేడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. సరే, దేశాలు అభివృద్ధి చెందినప్పుడు, సమాజం అభివృద్ధి చెందినప్పుడు ట్రేడ్ చేసే పద్ధతులు మారుతూ ఉండొచ్చు కాక, బట్ ఒక సహజ మిత్రుడు ఇరాన్ అనేది సహజ మిత్ర దేశం భారతదేశానికి. ఎంత ఒత్తిడి వచ్చినా సరే మనం తగ్గింది లేదు. దాంట్లో అమెరికా నుంచి చాలా సందర్భాల్లో శాంక్షన్స్ కూడా విధించింది, అయినా భారత్ తగ్గల. ఈ రెండు అంశాలతో ముడిపడి ఉన్న ప్రపంచ సంబంధాలు, వీటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు. నమస్తే విద్యాసాగర్ గారు. పాలస్తీనా ఇజ్రాయెల్, దీని మీద రకరకాల వెర్షన్స్ అండి బయటకు వస్తున్నాయి. అంటే మన దురదృష్టం కొద్దీ ఒక 60-70 ఏళ్ల పాటు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాసిన చరిత్రనే మనం చదువుకుంటూ వచ్చాం. వాస్తవాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఒక చిన్న దేశం, ఒక చిన్న కమ్యూనిటీ, అది ఒక జాతి, ఒక ఎథ్నిక్ గ్రూప్. దీని గురించి ప్రస్తావన, యూదుల గురించి ప్రస్తావన మనకి బైబిల్లోనే ఉంది. తనను తాను కాపాడుకోవటానికి చేస్తున్న ప్రయత్నాల్ని అది ఒక భయంకరమైన విద్వేషపూరిత చర్యగా ప్రపంచం ఎందుకు చూస్తుంది, లేకపోతే ప్రపంచంలోని మెజారిటీ దేశాలు ఎందుకు చూస్తున్నాయి? మీరు చెప్పిన దాని మీద నాకున్న కాంటెక్షన్ ఏంటంటే, ప్రపంచం మొత్తం చూడటం లేదు, మెజారిటీ దేశాలు కూడా చూడటం లేదు. కొంత ఇజ్రాయెల్ మీద ఒక రకమైనటువంటి భావన ఉన్నటువంటి వాస్తవం. దానికి గల కారణాలు ఏంటంటే, ఈ ఇజ్రాయెల్ వాళ్ళు టెస్టిమోనియల్గా ద సక్సీడ్ పీపుల్ ఇన్ ఆల్ ది సెక్టర్స్. ఐన్స్టీన్ ఈజ్ ఇజ్రాయెల్ యూత్. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఫేస్బుక్ జుగన్బర్గ్, ఇప్పుడు యూట్యూబ్ అంటే ఫేస్బుక్, తర్వాత ట్విట్టర్, ఇప్పుడు ఎలాన్ మస్క్ ఆల్సో యూత్. ఇలాంటి వాళ్ళంతా కూడా ఏంటంటే ది సక్సీడ్ ఇన్ ఆల్ ది సెక్టర్స్. వాళ్ళకు ఒక ప్రపంచంలో ప్రాచీన చరిత్ర కూడా కాదు, ప్రాచీన జాతుల్లో యూదు జాతి కూడా ఒకటి. యేసుక్రీస్తు పుట్టింది కూడా యూదు జాతిలోనే. తర్వాత అది బైబిల్ సపరేట్ అది డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ యేసుక్రీస్తు గారు పుట్టింది కూడా యాజ్ పర్ బైబిల్ ప్రకారం ఆయన పుట్టింది కూడా యూదు దీంట్లోనే. వాళ్ళ యొక్క అస్తిత్వం అనేది ఈ భూమి మీద నిజం. వాళ్ళ అస్తిత్వం అన్నది, యూదుల యొక్క అస్తిత్వం అన్నది ప్రపంచ చరిత్రలో అదొక అంతర్భాగం, భూమి మీద చరిత్రలో అంతర్భాగం. అట్లాగా వాళ్ళేంటంటే వాళ్ళు ఒక పోరాట యోధుల్లాగా ఉండేవాళ్ళు. రాను ఏమైందంటే, వాళ్ళు ప్రతి ఫీల్డ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క సుపీరియారిటీని, వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని కనపరచడంతో కొంత అట్లాగా వాళ్ళతో మిగతా కమ్యూనిటీస్ కానీ రిలీజియన్స్ కానీ వాళ్ళ మీద ఒక రకమైనటువంటి ద్వేషం పెంచుకోవడం. ప్రపంచంలో అత్యధిక ధనవంతులు ఉన్నటువంటి జాతి యూదు జాతి. రెండో ఆలోచన అవసరం. అత్యంత కుబేరులు ఉన్నటువంటి జాతి యూదు జాతి. ప్రపంచంలో అత్యధిక ఇన్నోవేషన్స్ చేసినటువంటి జాతి యూదు జాతి. ప్రపంచంలో అత్యంత మేలు రకమైనటువంటి ఐడియాలజీని ప్రపంచానికి పరిచయం చేసింది, టెక్నాలజీని పరిచయం చేసింది జాతి యూదు జాతి. చాలామంది చాలా విషయాలు చెప్తారు, బట్ ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే యూదు జాతి యొక్క గొప్పతనం ఏంటి అనేది అంత ఆషామాషిగా కాదు. దాంతో సమానంగా ఉన్నటువంటి జాతి భారతదేశంలో ఉన్నటువంటి హైందవులు ఎవరైతే ఉన్నారో ఆ జాతి అన్నమాట. ఈ ఇరువురు కూడా ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో మనకు తెలియని సంవత్సరాల నుంచి కూడా ఒక మంచి ప్రత్యేకమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నటువంటి జాతులు. ఒకటి హైందవ జాతి, రెండవది యూదు జాతి. ఈ భూమి మీద ఎవరెవరు ఏదో థీరీస్ చెప్తూ ఉంటారు, అవన్నీ ఫాల్స్ థీరీస్. వాళ్ళకి తోచింది రాసుకున్నారు, వాళ్ళు తోచింది చెప్పారు, వాళ్లకు నచ్చితే నచ్చినట్టు రాశారు, నచ్చకపోతే నచ్చినట్టు రాశారు
అది చదివి నమ్మిన వాళ్ళు ఇది కరెక్ట్ అనేవాళ్ళు ఉన్నారు, తప్పు అనేవాళ్ళు ఉన్నారు. కానీ భూమి పుట్టినప్పటి నుంచి అస్తిత్వం మనుగడలో ఉన్నటువంటి రెండే జాతులు, ఒకటి హైందవ జాతి, రెండవది యూదు జాతి. దాని తర్వాత మెల్లమెల్లగా చాలా సంస్కృతులు వచ్చాయి, చాలా నాగరికతలు వచ్చాయి, చాలా మతాలు పుట్టుకొచ్చాయి, అది వేరే విషయం. బట్ బేస్ ఈజ్ ద టూ రిలీజియస్ విచ్ ఈజ్ హైందవ్ అండ్ యూత్. ప్రపంచంలో ఆ రోజు ఉన్నట్టు పరిస్థితుల ప్రకారం యూదులు పాలస్తీనా గురించి మాట్లాడాలంటే అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక సే కూడా ఉంది కదండి విద్యాసాగర్ గారు, అంటే తరిమి ప్రపంచంలో వాళ్ళు స్థిరపడిన చోటు నుంచి తరిమేస్తే పాపం ఇక్కడికి వచ్చి స్థిరపడి తమ జాతిని తాము ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారనేది కూడా ఉంది కదా. అంటే తర్వాత కాలక్రమేణా ఈవెన్ బైబిల్లో రాసిబడి ఉంది అది, అదంతా కూడా. నేను ఐఎమ్ నాట్ క్రిస్టియన్, బట్ నాకు బైబిల్ చదివే అలవాటు ఉంది, నేను బైబిల్ చదువుతాను కూడా, దాంట్లో మంచిని మాత్రమే తీసుకుంటాను. బట్ ఐఎమ్ హార్డ్ కోర్ హిందూ. మనం ఒక మత గ్రంథాన్ని చదివినంత మాత్రాన మనం ఆ మతాన్ని స్వీకరించినట్టు కాదు. ఏముందో తెలుసుకోవడానికి చదువుతాం, ఖచ్చితంగా మంచి ఉంటుంది, మంచి ఉంటాం, తీసుకుంటాం, అందులో ఉన్న విషయ పరిజ్ఞానాన్ని మనం పెంచుకుంటాం, అందుకోసం చదివేటటువంటి అంశాలు. బైబిల్లో రాయబడి ఉంది ఏమని, యూదులు తిరిగి మళ్ళీ ఇజ్రాయెల్కి వస్తారు, రాజ్య స్థాపన చేస్తారు అన్నది బైబిల్లో రాయబడి ఉంది. దాని ప్రకారం ఏంటంటే 1942కు మునుపు యూదు జాతి మొత్తం అంతా కూడా కంప్లీట్గా కకావికలమైపోయినటువంటి పరిస్థితులు. అది ఒట్టోమన్ సామ్రాజ్యంలో ఇంకా భయంకరంగా జరిగింది. అది ఒట్టోమన్ సామ్రాజ్యానికి మునుపు పూర్వం ఉన్నటువంటి చాలా రాజులు క్రూసేడ్ యుద్ధాలు జరిగాయి. క్రూసేడ్ యుద్ధాల తర్వాత ఈవెన్ భారతదేశంలో కూడా యూదులు ఉన్నారు, శ్రీలంకలో ఉన్నారు, ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా కూడా యూదులు ఉండేవాళ్ళు. అప్పట్లో ఎక్కువ యూదులు మైగ్రేషన్ అయింది, యూరప్ అండ్ అమెరికాకి ఎక్కువ మైగ్రేషన్ అయ్యారు. యూరప్లో సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు వాళ్ళని మీద హిట్లర్ దాదాపు 60 లక్షల మందిని యూదుల్ని చంపించాడు. ఆయనకు ఉన్నటువంటి కోపం ఏంటంటే అదొక జెనోసైడ్, అది వన్ సైడ్. అది ఏంటంటే యేసుక్రీస్తును చంపింది యూదులు అన్నది ఒక ఆయనకున్నటువంటి అభిప్రాయం, ఆయన అవగాహన. ఆయన అవగాహనతో యూదులందరినీ ఆయన చంపడం, అది ఆ గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి చంపించేసారు. దాదాపు 60 లక్షల మంది చంపారు. వాటికి కారణమైనటువంటి నాగరికత ఎంత సఫర్ అయింది. అక్కడ వాళ్ళ ఈ ప్లాన్ ఇచ్చి యూదుల్ని చంపడానికి ప్లాన్ ఇచ్చినటువంటి ఒక మేజర్ ఆర్ కర్నల్ సంబడి. దీని తర్వాత వాళ్ళు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత హిట్లర్ చనిపోయిన తర్వాత ఆ కల్నల్ మేజర్ అంటే బెల్జియం అర్జెంట్ సమ్వేర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోతే ఆ ఇష్యూకి కారణమైనటువంటి మనుషుల్ని, ఆ వ్యక్తిని వాళ్ళు ఒక ఆపరేషన్ చేసి 1962లో అతన్ని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి ఇజ్రాయెల్కి తీసుకొచ్చి ఇజ్రాయెల్లో ఓపెన్ కోర్టు పెట్టి ఓపెన్ కోర్టులో అతని శిక్ష వేసి అతను బహిరంగంగా ఉరి తీశారు. విద్యాసాగర్ గారు అదే 1962 అనుకుంటా కదా జరిగింది. ఎలా వెళ్ళారు ఇజ్రాయెల్ నుంచి, ఎలా వాడిని క్యాప్చర్ చేశారు? అంటే ఇజ్రాయెల్కి ఉన్నటువంటి బలమైనది మనకి ఏ రకంగా అయితే రా అని మాట్లాడతాం, వాళ్ళకు ఉన్నది మొసాద్. వాళ్ళు ఇజ్రాయిల్స్ యొక్క వాళ్ళ యొక్క అస్తిత్వానికి ఎవరైతే దెబ్బ కొట్టారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలనే ఉద్దేశంతో ఇతను ఎవరైతే అడాల్ఫ్ హిట్లర్ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తను అర్జెంటీనా వెళ్ళిపోయాడు. ఆ కల్నల్ కెప్టెన్ సంథింగ్ నాకు కరెక్ట్గా చెప్పలేను, బట్ అత్యంత హై ర్యాంక్ ఆఫీసర్. అతను చాలా సన్నిహితంగా ఉండేటోడు హిట్లర్కి. అతను అర్జెంటీనా పారిపోయి ఒక ఇండస్ట్రీలో పని చేసుకొని ఉంటుంటే తను రోజు ఒక బస్లో, ఫ్యాక్టరీ బస్లో ఒక ప్లేస్లో దిగుతాడు. అతని మీద వీళ్ళు ఎట్లా కిడ్నాప్ చేయాలా అతన్ని అనే ఉద్దేశంతో ఇతను బస్సు దిగే చోటకి ఇంటికి నటుకు మధ్య దారిలో ఉన్న దాంట్లో కిడ్నాప్ చేయాలి. లాస్ట్ ఫైనల్గా రెక్కీ చేసుకున్నారు. చాలా 100 సార్లు రెక్కీ చేసుకున్న తర్వాత వీళ్ళు అతను దిగిన వెంటనే ఫ్యాక్టరీ బస్సు దిగిన వెంటనే ఇతన్ని కిడ్నాప్ చేసి స్ట్రైట్ అవే వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళని లిఫ్ట్ చేసి ఇజ్రాయెల్కి తీసుకొచ్చి పబ్లిక్ కోర్టులో హీరింగ్ చేశారు. ఓకే, ఇజ్రాయెల్లో హీరింగ్ చేసి క్వైట్ అస్టానిషింగ్ కదా. అంటే అదే అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి అర్జెంటీనా ఎయిర్పోర్ట్ నుంచి
వాళ్ళు అతన్ని లిఫ్ట్ చేసి ఇజ్రాయెల్కి తీసుకొచ్చి ఇజ్రాయెల్లో పబ్లిక్ కోర్టులో అతన్ని ప్రాసిక్యూషన్ చేసి ప్రాసిక్యూషన్ తర్వాత హ్యాంగ్ చేశారు. దట్టు పబ్లిక్గా హ్యాంగ్ చేశారు, జనం ముందు. జనం ముందు చేశారు. అంతకంటే చాలా గొప్ప గొప్ప విజయాలు ఉన్నాయి మొసాద్కి. ఇజ్రాయెల్కి ఆనుకొని ఇజ్రాయెల్లోనే ఉన్నటువంటి పార్ట్ ఒకటి గోల్డెన్ హైట్స్. ఆ గోల్డెన్ హైట్స్లోకు ఆనుకున్న ల్యాండ్ కొండ కిందేమో సిరియా ఉంటుంది, కొండ పైన ఏమో గోల్డెన్ హైట్స్ ఉంటుంది. ఇజ్రాయెల్ నుంచి ఒక మొసాద్ ఏజెంట్ను సిరియాకు పంపించి సిరియాలో స్పై చేయించి సిరియా గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్గా చేసి అక్కడి నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ అంతా రావటం, తర్వాత సిరియా దాన్ని కనుక్కోవటం, సిరియా ప్రైమ్ మినిస్టర్ కూతురుని ఇజ్రాయెల్కి మొసాద్ ఏజెంట్కు కూతురునిచ్చి పెళ్లి చేశాడు. సో అక్కడ అదంతా ఎందుకు చేశారంటే వాళ్ళ దేశం చాలా చిన్న దేశం, తక్కువ జనాభా, చుట్టూనేమో ఇస్లామిక్ కంట్రీస్, ఈజిప్టు, సిరియా, లెబనాన్, తర్వాత ఇటువంటి కంట్రీస్ అంతా కూడా ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ముస్లిమ్స్, ఈ కంట్రీస్ అంతా కూడా 7 దేశాలతో ఉన్నటువంటి సంబంధాల్లో మధ్యలో ఉన్నటువంటి ఒక అతి చిన్న దేశం. సో వాళ్ళు హై సెక్యూర్డ్గా ఉండడంతో ఏమైందంటే వాళ్ళు ఎక్కువ ఇంటెలిజెన్స్ని వాడుకోవటం ద్వారా వాళ్ళు నెంబర్ 1 ప్లేస్లో స్పైయింగ్ చేయటం నెంబర్ 1. ఇప్పుడు మొన్న గాజా వారప్పుడు కూడా మీరు చూడండి, లెబనాన్లో ఎప్పుడో వాడినటువంటి ఆ పేజర్స్ ఎప్పుడో చిన్నప్పుడు చూసాం. స్టిల్ దే ఆర్ యూజింగ్ ఇన్ లెబనాన్. 20 ఏళ్ళ క్రితం చూసాం. ఇప్పుడు జనరేషన్కి పేజర్ అంటే కూడా ఏమో తెలియదు. బట్ లెబనాన్లో ఆల్ లెబనీస్ తీవ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వాడతారు. వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు అప్పుడే ఆ కంపెనీ టైప్ పెట్టుకొని వాటిని లెబనాన్కి సప్లై చేసి వాటిని తీవ్రవాదులు వాడేటట్టు చేసి వాటిని వీళ్ళు ట్రాక్ చేసి ఇన్ టైంలో కరెక్ట్గా రియాక్ట్ అయ్యే టైంలో ఎక్కడికక్కడ పేల్చి పడేశారు. ఓడోడికి చేతులు పోయినాయి, కాళ్ళు పోయినాయి, ప్రాణాలు పోయినారు, ఎక్కడెక్కడ సైలెంట్ అయిపోయారు. లెబనీస్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ప్రాక్సీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ అధ్యక్షుని చంపడేశారు. సో అట్లాగే ఇరాన్కి తీసుకున్నాం అనుకోండి, ఇరాన్లో హమాస్కి సంబంధించిన తీవ్రవాదిని పోయి ఏ ఫ్లాట్లో ఉంటాడు, ఏ ఫ్లోర్లో ఉన్నాడు, ఏ మంచం మీద పడుకున్నాడు అని చెప్పేసి హిట్ చేస్తే చచ్చి ఊరుకున్నాడు. అట్లాగే మళ్ళీ ఎలక్ట్ అయినటువంటి హమాస్ తీవ్రవాది అధ్యక్షుడిని చంపి పడేసారు, ఈ మధ్యనే చంపేశారు. లెబనాన్లో ఉన్నటువంటి తర్వాత హౌతీ ఒమన్లో ఉన్నటువంటి హౌతీస్ ఏదైతే ఉంటారో వాళ్ళని చంపి పడేశారు. అంటే ఇరాన్లో ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వార్నింగ్ ఇస్తే నువ్వు ఎక్కువ చేసావంటే నీ అణు రియాక్టర్స్ మీద బాంబులు వేస్తారు, నువ్వు ఉండవు, నీ దేశం ఉండదని చెప్పేసి పోతే ఖమేనీ నోరు మూసుకొని ఉండిపోయాడు. సో ఇట్లా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మా జోలికి ఎవరు మీరు రావద్దు, మేము మీ జోలికి రాము, మా బతుకు మమ్మల్నిగా బతకనియండి మిమ్మల్ని. కానీ అక్కడ ఉన్నటువంటి ఏంటంటే అసలు హమాస్తో ఇప్పుడు అందరూ చాలామంది మాట్లాడతారు, కానీ ఆ రోజు 3 ఏళ్ల క్రితం 1.5 years 2 years క్రితం గాజా నుంచి వాళ్ళు 1500 మందిని పొట్టన పెట్టుకోకపోతే అసలు ఇజ్రాయెల్ అనేది గాజా మీద ఎందుకు దాడి చేస్తుంది? అంతే కదా, దాడి చేసే అవసరమే లేదు. క్యాపిటల్స్కి తీసుకెళ్ళిపోయింది కదా, ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళకి అదేదో ఒక నేషనల్ హాలిడే అనుకుంటా ఆ రోజు, ఒక సమ్ స్పెషల్ డే టు ఇజ్రాయెల్, స్పెషల్ డే. ఎంత ఘోరం అంటే 6 ఏళ్ల పాప మీద 3 హమాస్ తీవ్రవాదులు రేప్ చేసి చంపేశారు. 6 ఏళ్ల పాప మీద, ముసలివాళ్ళు, చిన్న బిడ్డలు, 1600 మంది చంపడం కాకుండా 1500 మందిని. ఏది జెనోసైడ్? ఒక 3 గంటలు 4 గంటల్లో 1500 మందిని చంపడము, ఆడవాళ్ళని రేప్ చేయడం, 200 మందిని కిడ్నాప్ చేయడం అనేది జెనోసైడ్ కాదా? వీటి గురించి కూడా మాట్లాడాలి. మనం గాజా గురించి మాట్లాడేటప్పుడు ఇది కూడా పాయింట్. అంటే గాజా గురించి మాట్లాడాలా? గాజా గురించి మాట్లాడాలి, ఎందుకంటే అందరూ మనుషులే, వాళ్ళు కూడా మనుషులే, అమాయకమైన ప్రజలు, చిన్న బిడ్డలు దాదాపు 20,000 మంది చనిపోయారు. మాట్లాడకుండా ఉండకపోతే మన మనుషులు ఎట్లా అవుతాం? గాజా గురించి మాట్లాడాల్సి నెగిటివ్గా మాట్లాడే అంశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. అంటే హమాస్ కాబట్టి మహా అయితే మీరు చెప్పే వాళ్ళ శాతం 10%, సాధారణ ప్రజానికం 10% ఉంటుంది. నో సాధారణిక ప్రజానికం 90% ఉంటుంది. హమాస్ తీవ్రవాదులు వాళ్ళని షెల్గా వాడుకుంటున్నారు, హాస్పిటల్స్, స్కూల్స్ వాడుతున్నారు. సో ఇక్కడ చనిపోయింది 16,000 మంది పిల్లలు. మాట్లాడాలా, మన హ్యూమానిటీ గ్రౌండ్స్లో మాట్లాడకుండా ఎట్లా ఉంటాం? ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. మన సాలిడారిటీ వాళ్ళకి ఇవ్వాల్సిందే, ఇవ్వకుండా ఎట్లా ఉంటాం? ఇవ్వాల్సిందే. బట్ వై సపోర్టింగ్ హమాస్? అది మేజర్ పాయింట్. యూ డోంట్ సపోర్ట్ హమాస్, అదొక తీవ్రవాద సంస్థ, నీడ్ నాట్ టు టాక్ అబౌట్ ద గాజా.
గాజా గురించి అవసరమే లేదు, గాజా డెవలప్మెంట్ గురించి అందరూ మాట్లాడతారు. ఇక్కడ ఇజ్రాయెల్లో 3 పార్ట్స్. ఒకటి ఇజ్రాయెల్ ఏరియా, రెండోది వెస్ట్ బ్యాంక్, మూడవది గాజా స్ట్రిప్. 10 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు గాజా స్ట్రిప్. వెస్ట్ బ్యాంకులో ఉన్నది ఒరిజినల్ పాలస్తీనస్. అక్కడ హమాస్ ఉండదు. హమాస్ ఆ ఉగ్రవాదంతో వీళ్ళకి సంబంధాలు లేవు. పాలస్తీనా ఒరిజినల్ పాలస్తీనా గవర్నమెంట్కు హమాస్కు ఎటువంటి సివిలియన్స్. దే ఆర్ సివిలియన్స్. దే ఎలక్టెడ్ వన్ గవర్నమెంట్. పాలస్తీనాకు ఒక అధ్యక్షుడు ఉన్నాడు. హూ ఈజ్ రిప్రజెంటింగ్ పాలస్తీనా పీపుల్ అంటే వెస్ట్ బ్యాంక్ పీపుల్. వెస్ట్ బ్యాంక్లో దాడి జరగట్లేదు. వెస్ట్ బ్యాంకుల పీపుల్ ఇజ్రాయెల్స్ను డిస్టర్బ్ చేయటం లేదు. వెస్ట్ బ్యాంకులో ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళ గవర్నెన్స్ వాళ్ళు చూసుకుంటోంది. రైట్, ప్రాబ్లం లేదు వాళ్ళకి అక్కడ. వీళ్ళు అట్టెళ్ళరు. మోరోవర్ వెస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి పబ్లిక్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇజ్రాయెల్ ఈ కంట్రీ ఈ టెరిటరీలో పని చేసుకోవడానికి జాబ్ కార్డ్స్ ఇచ్చారు. వెస్ట్ బ్యాంకుకు కరెంటు కూడా ఇక్కడి నుంచి ఇజ్రాయెల్ నుంచి వెళ్తుంది. వెస్ట్ బ్యాంకుకు వాటర్ ఇక్కడి నుంచి వెళ్తుంది. వెస్ట్ బ్యాంకుకు కావాల్సిన ఫుడ్ సప్లై అంతా కూడా ఇజ్రాయెల్ నుంచి వెళ్తుంది. దే ఆర్ ఈచ్ అదర్, దే ఆర్ వెరీ గుడ్, వెస్ట్ బ్యాంక్ పీపుల్ అండ్ ఇజ్రాయెల్ పీపుల్. ప్రాబ్లం ఎవరితో? హమాస్ ఏరియా ఎంత ఉంటుంది సార్? 10 కిలోమీటర్లు వెడల్పు, 60 కిలోమీటర్లు పొడవు, సముద్ర తీరానికి అనుకుని ఉంటుంది. 10 కిలోమీటర్లు అంటే లైక్ ఇలా మాత్రం జస్ట్ ఇట్లా ఉంటుంది. జస్ట్ ఇట్లా ఉంటుంది. ఇది 10 కిలోమీటర్లు, ఇది 60 కిలోమీటర్లు. ఎందుకంటే హమాస్ని అక్కడ ఇన్కార్పొరేట్ చేయించింది ఎవరు? సిరియానా, లెబనానా, వీళ్ళందరూ కలిపి, లేకపోతే ఈజిప్ట్ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఈజిప్ట్ ఇప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. ఐ థింక్ వెన్ హోస్ని ముబారక్ వాస్ దేర్ ఇంత సమస్య లేదనుకుంటాను. అంటే ఈ రోజు ఉన్నంత సమస్య వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి యాసర్ అరాఫత్ ఈజ్ ఎ గ్లోబల్ లీడర్. ఐ లైక్ హిమ్ వెరీ మచ్. ఆయన ఉన్నప్పుడు దీని సమస్యను ఒక దశలో పరిష్కరించే పరిస్థితి ఉన్నది. యాసర్ అరాఫత్ చచ్చిపోతే ఇందులో ఏంటంటే యాసర్ అరాఫత్ మ్యారీడ్ వన్ క్రిస్టియన్ ఉమెన్. యాసర్ అరాఫత్ చనిపోతే ఇజ్రాయెల్ సంతాప దినాలు ఇచ్చింది. పాలస్తీనా ఇవ్వలేదు. ఇచ్చారు, గాజా ఇవ్వలేదు. గాజా ఇవ్వలేదు. ఇండియా నుంచి కూడా యాసర్ అరాఫత్కి కండోలెన్స్ చెప్పడానికి ఇండియన్ గవర్నమెంట్ నుంచి రిప్రజెంటేటివ్స్. అది మనకు, ఎందుకంటే మనకు ఆయనకి స్నేహం ఉండేది కాబట్టి. యాసర్ అరాఫత్ 2-3 సార్లు ఇండియాకి వచ్చారు. మనం యాసర్ అరాఫత్కు సపోర్ట్ చేశాం. ఆయన చనిపోయిన తర్వాత సరైన లీడర్షిప్ లేకపోవటం, వాళ్ళందరినీ ఏకీకృతం చేసి దీన్ని సామరస్యంగా చేయాలని చెప్పడం, వెళ్ళిపోవడంతో హమాస్ విపరీతంగా. హమాస్ పుట్టుక, హమాస్ని పెంచి పోషించింది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. హమాస్ పుట్టుకకు కారణము ఇస్లామిక్ దేశాలు. చుట్టూ ఉన్నటువంటి ఇరాను, ఇరాక్, సిరియా, డమాస్కస్, తర్వాత ఈజిప్ట్, మొదల్లో ఈజిప్ట్, లెబనాను, ఇవే హమాస్ పుట్టు కారణం వాళ్ళే. తర్వాత మెల్లమెల్లగా హమాస్ అంటే కంప్లీట్గా ఇజ్రాయెల్ని ఇస్లమైజ్ చేసేయాలి. అంటే ఇక్కడ ఇరాన్ అనేది చాలా ఫెరోషియస్గా హమాస్కు సపోర్ట్ చేసింది, ఆయుధాలు ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది. చెప్పాలంటే ఇరాన్కు ప్రాక్సీ హమాస్. ఓకే, ఈవెన్ నౌ ఆల్సో, ఇవాళకి కూడా ఇరాన్ దానికి ప్రాక్సీ హౌతీ. అందుకోసమే హౌతీస్ ఈ మధ్యలో ఎర్ర సముద్రంలో పాకిస్తాన్ మీద దాడి చేసింది. చాలా వారి మీద దాడి చేస్తే ఇండియా నావల్ ఫోర్స్ వెళ్ళి హౌతీస్ని తరిమేసి తీసుకొచ్చి పాకిస్తాన్ను కూడా రిలీజ్ చేసింది. సో ఇక్కడ అది ఒకటి. మిడిల్ ఈస్ట్ అనేది ఎప్పటికీ బర్నింగ్ అండి, ఎప్పుడు బర్నింగ్. మధ్యప్రాచ్యం, మిడిల్ ఈస్ట్ ఈజ్ ఎ బర్నింగ్. ఎప్పటికైనా యుద్ధం స్టార్ట్ అయింది, మూడో ప్రపంచ యుద్ధం అంటే అది మిడిల్ ఈస్ట్ నుంచి అవ్వాలి. నాట్ ఇండియా బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, మిడిల్ ఈస్ట్లోనే స్టార్ట్ అవ్వాలి. ప్రపంచం 2గా చీలిపోయింది. మెజారిటీ దేశాలు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాయి, మైనారిటీ దేశాలు పాలస్తీనాకి సపోర్ట్ చేస్తున్నాయి. 54 ఉన్నాయి కదా సార్ మైనారిటీ. 54లో కూడా మీకు సౌదీ అరేబియా సపోర్ట్ చేయదు. ఇట్లా కొన్ని ఇస్లామిక్ దేశాలు కొన్ని ఉన్నాయి. ఆ దేశాలు పాలస్తీనా టెర్రరిజానికి సపోర్ట్ చేయదు. కొన్ని దేశాలే చేస్తాయి. ఇప్పుడు ఈజిప్ట్ చేయదు, పాకిస్తాన్ చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి. ఇండోనేషియా చేయదు. ఇలాంటి కొన్ని దేశాలు చేయలేని పరిస్థితి. మేబీ వాళ్ళకి సాలిడారిటీ ఉండొచ్చు,
కానీ చేయలేని పరిస్థితి ఉంది అలాగే. సో ఈ దీంట్లో ఏంటంటే హమాసు బాగా దెబ్బతినేసింది, బాగా అంటే బాగా 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 దెబ్బతినేసింది. అది ఎప్పటికీ లేవలేదు. ఇంకా ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చేది వాళ్ళకి? ఇరానే మ్యాక్సిమం, ఇరాన్ ప్రాక్సీస్ హమాస్. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి $1 10 లక్షల రూపాయలు. $1 అమెరికన్ డాలర్ మనం ఇరాన్లో ఇస్తే, ఇరాన్లో ఇస్తే వాళ్ళు దాని వాల్యూ 10,36,000 ఇండియన్ కరెన్సీలో, సారీ ఇరాన్ కరెన్సీలో. అది స్టేటస్ వాళ్ళది. వాళ్ళు చేయలేని పరిస్థితి. ఈవెన్ ఇరాన్లో ఉన్నటువంటి ఖమేనీకి చాలా కావాల్సిన మనిషిని ఈ మధ్యలో లేపడేసింది ఇజ్రాయెల్. నౌ ఇట్ బికమ్ వెరీ స్ట్రాంగ్ నేషన్. వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్కి మనం అప్రిషియేట్ చేయాల్సిందే. బట్ మిడిల్ ఈస్ట్లో శాంతి ఉండడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఇరాన్కు రష్యా, ఉత్తర కొరియా సపోర్ట్ చేస్తాయి. బట్ ఇరాను సపోర్టు హమాస్కి ఇస్తే రష్యాకు పడదు. రష్యా సపోర్టు ఇజ్రాయెల్ ఇండైరెక్ట్లీ, నాట్ డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ పుష్ చేస్తూ ఉంటుంది, కానీ చేయనట్టే ఉంటుంది అనమాట. అగనిస్ట్గానే మాట్లాడుతూ ఉంటుంది. అమెరికా అట్లాగే యూరోపియన్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా సపోర్టింగ్ ఇజ్రాయెల్. అయితే మనకి అటు ఇరాన్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కదండి. ఇరాన్ ఈజ్ సంథింగ్ మనకు కల్చరల్ అండ్ ట్రేడ్. కల్చరల్గా ఇప్పటి నుంచి కదా దాదాపు 2-3 వేల సంవత్సరాల నుంచి కనెక్షన్ మనకు ఉంది. రామాయణ కాలం నుంచి రామాయణం కాలం నుంచి ఉంది. ఇప్పుడు మరి రతన్ టాటా ఫ్యామిలీకి సంబంధించిన పార్సీలందరూ దే కేమ్ ఫ్రమ్ ఇరాన్ కదా. ఒరిజినల్లీ దట్ వాజ్ ఎ పార్సీ కంట్రీ. అండ్ లేటర్ ఇట్ వాజ్ ఇస్లామైజ్డ్. షియా కంట్రీ. ఇట్ నాట్ సున్నీ కంట్రీ. ఇరాక్ ఈజ్ సున్నీ కంట్రీ. అందుకోసం వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం. ఇప్పుడు మన దగ్గర ఇరాన్కి షియానా సున్నీనా? మనకు సున్నీస్ ఎక్కువ ఈ దేశంలో. ఇరాన్కి సౌదీకి ఎందుకు పడదు అంటే, ఈ సౌదీ ఈజ్ 100% సున్నీ, ఇట్ ఈస్ 100% షియా. ఆ కాంఫ్లిక్ట్లో పడదు. అక్కడ మళ్ళీ అరబ్బులు వేరు, షేకులు వేరు, సిన్నీలు వేరు, సంస్కృతి వేరండి ఆల్ టుగెదర్. అది చాలా ఉంది. మిడిల్ ఈస్ట్ ఎందుకు ఎప్పుడు హీటెడ్ అంటే, అటు క్రిస్టియన్ ఇటు ఇస్లాం రెండు కలిపి, ఇస్లాంలో ఉన్నటువంటి ప్రాబ్లము, అటు యూదులతో ఉన్న ప్రాబ్లము, క్రిస్టియన్తో ఉన్న ప్రాబ్లం తోటి ఇదంతా కూడా పెద్ద అది బర్నింగ్ ఎప్పుడు బాయిల్ అవుతూ ఉంటుంది. మిడిల్ ఈస్ట్ ఎప్పుడు ఏ సున్నితమైన అంశమైనా బాయిల్ అవుతూ ఉంటుంది. సరే, ఇక్కడ హమాస్ దగ్గరకు వచ్చాం కదా మనం. హమాస్ని అడ్రస్ చేయాలంటే ఉన్న సొల్యూషన్ ఏంటండి? సొల్యూషన్ ఏం లేదండి. దే ఆర్ టెర్రరిస్ట్. హమాస్ ఈజ్ టెర్రరిస్ట్ డిక్లేర్డ్. మనకు చాలా కంట్రీస్ డిక్లేర్డ్ దట్ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్ యాజ్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. సో ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ ఆర్గనైజేషన్. వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు ఇది మీరు పొలిటికల్ ఆర్గనైజేషన్. హమాస్ని యాజ్ ఇట్ ఈస్గా నేలమట్టం చేయాలంటే ఆల్మోస్ట్ చేసింది ఇజ్రాయెల్. ఎవరు లేరు ఇప్పుడు, ఎవరు లేరు. అందుకోసమే శాంతి అంటున్నారు, కానీ అది అయ్యే పని కాదు. ఈవెన్ ట్రంప్ మేడ్ లాట్ ఆఫ్ స్టేట్మెంట్ ఆన్ హమాస్ చేశారు, చాలా కంట్రీస్ చేశారు. ఒకటండి, రాజకీయంగా చేయాలనుకుంటే డిప్లొమసీ ఉంది. లేదు తుపాకీ పట్టినోడు రాజకీయ పార్టీ కానీ, రాజకీయ పార్టీలు తుపాకీలు పట్టవు. రాజకీయ పార్టీలు డిప్లొమసీలో చేస్తాయి అంతే. తుపాకీ పట్టాడంటే ఉగ్రవాది కింద లెక్కే. నీ ఐడియాలజీ ఏదన్నా కావచ్చు, అది ఏ రకమైన ఐడియాలజీనా కావచ్చు. యూ షుడ్ నాట్ క్యారీ ద వెపన్. నువ్వు వెపన్ క్యారీ చేసావంటే నీది పొలిటికల్ ఆర్గనైజేషన్ కానే కాదు. మనం ఇప్పుడు ఒక దేశానికి లేదా ఒక మనం దేశం కావాలనుకుంటే తుపాకులతో రాజ్యాలు వచ్చే పరిస్థితి ఉంటే ఇదేమైనా మనం 19వ శతాబ్దంలో ఉన్నామా? మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఆక్రమణ దురాక్రమణ చెప్పడానికి. వీఆర్ ఇన్ లివింగ్ ఇన్ మోడర్న్ సొసైటీ. ఇప్పుడు ఎవరో సివిలైజ్డ్ సొసైటీ. ఈ సివిలైజ్డ్ సొసైటీలో దేర్ హ్యావింగ్ దర్ ఇండివిజువాలిటీ. ఇప్పుడు బలూచిస్తాన్ ఉంది, వాళ్ళే చేసుకుంటున్నారు, ఎవరు చేయాల్సిన అవసరం లేదు. బలూచి బలవంతంగా లాగబడిందని విడిపోదానికి వాళ్ళ దారి ఫైటింగ్. ఇట్ వాజ్ ఏ గ్రేవ్ కాన్స్పరసీ ఆఫ్ మిస్టర్ జిన్నాది. వాళ్ళ తరఫున వాదిస్తున్నానని చెప్పి అంతర్జాతీయ న్యాయస్థానంలో వాళ్ళని బుట్టలో వేసుకొని దాంట్లో ఎనగజరగా చేసుకున్నారు. బికాస్ ఆఫ్ సార్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎట్లాగో మనం కృష్ణమేనన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. మీకు గుర్తుండే ఉంటుంది, ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్. తెలుసు. అంటే మన ఆ రోజు మనకున్న భావదారిద్ర్యం దృష్ట్యా ఆయన కలవటానికి వచ్చారు బలూచి లీడర్స్. వచ్చినప్పుడు ఒక గౌరవం ఉండాలి. మీరు వేరే దేశం నుంచి వచ్చారు, నన్ను నమ్మి వచ్చారు, మీరేదో షేర్ చేసుకున్నారు, మేము మీతో కలిసి ఉంటామని చెప్పడానికి వచ్చారు. ఏది బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత. దాని కాదా కారణం నెహ్రూ. అదే కృష్ణ. దానికన్నా ముందు అంటే ఇద్దరు కూడా బోత్ ఆఫ్ దెమ్ వర్ సోషలిస్ట్ అనే మాట చెప్పుకుంటారు, కానీ మార్క్సిస్ట్ ఓరియంటేషన్ ఎక్కువ ఉన్నవాళ్ళు.
వాళ్ళు వచ్చి ఇలా మేము మా ప్రతిపాదన పెడుతున్నామంటే తెల్లారి కల్లా వాళ్ళు ఇంకా అక్కడ ఉండగానే ఈయన ప్రెస్ మీట్ పెట్టేసి మీడియాకి చెప్పేశాడు. చెప్పడం వల్ల పాకిస్తాన్ ఏం చేసింది, వెళ్ళి దాడి చేసి బలూచిస్తాన్ని బలవంతంగా కలిసి కృష్ణ మీనన్ మీద గవర్నమెంట్ భారతదేశం స్వాతంత్రం వచ్చినటువంటి మొట్టమొదటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి కృష్ణ మీనన్. ఏది ఆ మిలిటరీ జీపులు కొనటంలో. మిలిటరీ జీపుడు కొంటే అప్పట్లో 5 కోట్లు 15 కోట్లు ఎంతో అప్పట్లో డబ్బుల్లో కృష్ణ మీనన్ ఈజ్ ద మెయిన్. సో అప్పుడు ఆ రోజు పాపం బలూచీలు వాస్తవంగా మనతో కలిసి ఉందానికి వచ్చారు. అట్లీస్ట్ నాట్ ఓన్లీ దట్, ఒక బలూచే కాదు, ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఇరాన్కు సంబంధించిన చాబార్ పోర్టు కూడా ఆ రోజు మనకి హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. ఈ రోజు మనకు గ్వాదర్ పోర్టును కూడా మనకి ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఇట్ ఈస్ లిటరల్లీ పార్ట్ ఆఫ్ బలూచిస్తాన్, పాకిస్తాన్లో ఉంది. ఇస్తామన్నారు. అది సింధు ప్రాంతంలో ఉంటుంది, సింధు నది ఉంటుంది కాబట్టి మీరు హ్యాండ్ చేసుకోవాలన్నారు. మనం దాన్ని రిజెక్ట్ చేసాం, అది ఎక్కడో ఉంది మనకెందుకు అని. ఓవర్ లిబరలైజేషన్ అంటే ఓవర్ అనమాట. ఏదో మనం చాలా మనం ఈ పని చేస్తే మనకి ఏదో అప్పట్లోనే నెహ్రూ గారికి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేస్తుంటే 10 నోబెల్ బహుమతులు వచ్చేస్తాయి మాకు, ప్రపంచంలో మేమంత శాతికాముకులం లేదనేసి చాలా టూ మచ్ ఓవర్ యాక్షన్ చేయడం వల్ల ఈ రోజు 70-80 ఏళ్ళు అయినా సరే ఆ గాయాలు మానపోగా గాయం మీద మనకు ప్రతిసారి అది ఏమంటారు దాన్ని మిరప్పొడి వేస్తూనే ఉన్నారు. అది వేస్తూనే ఉన్నారు, వేసిన ప్రతిసారి మందు పూసుకుంటున్నా మండుతూనే ఉంటుంది. సో ఆ గాయాన్ని మాన్పాలి అంటే చర్యలు తీసుకోవాల్సిందే. ఇట్స్ ఎ నేషన్. పాకిస్తాన్ అనేది 1947 ఆగస్టు 14 ముందు ఈ పొబ్బు ప్రపంచంలో ఆ పేరు లేదు, ఆ దేశము లేదు. అదొక భావన మాత్రం. భావన కూడా కాదు, అదొక డిమాండే. డిమాండ్ కూడా ఎప్పుడు అంతకుముందు 20 జిన్నా ముందు లేదు. అది కూడా జిన్నా వచ్చిన తర్వాత ఆ జిన్నా దగ్గర ఈ స్లోగన్ ఇప్పించింది దేవుడు బ్రిటిషర్. జిన్నా దగ్గర పార్టీ పెట్టించింది దేవుడు బ్రిటిషర్. వాడే చేస్తాడు. ఆల్ ఇండియా ముస్లిం పార్టీ పెట్టించింది బ్రిటిషర్ పెట్టించాడు. మరి బ్రిటిషర్ పార్టీ పెట్టించాడు, బ్రిటిషరే వానికి ఫండింగ్ చేశాడు, బ్రిటిషరే డిమాండ్ పెట్టించాడు. మనం కళ్ళు మూసుకొని ఇప్పటికీ కూడా చాలామంది మనం అంతా ఈ టీవీలో చూస్తూ ఉంటారండి, చాలా అసహ్యం అవుతుందంట చాలామంది మీద. బ్రిటిష్ వాడు వచ్చి మనకు సంస్కృతి నేర్పాడంట, అది బ్రిటిష్ వాడే కట్టించాడంట. ఎవడు కట్టించాడంటే నలంద విశ్వవిద్యాలయం వాళ్ళ అమ్మ మొగుడు కట్టించాడా? వీళ్ళందరూ రాక మునుపు నలంద విశ్వవిద్యాలయం 5,000 సంవత్సరాల క్రితం మీకు తెలిసిన విషయమే. మొఘల్స్ పేరుతో 800 ఏళ్ల పాటు మన నెత్తిన ఎక్కి డ్యాన్స్ కట్టిన మన చరిత్ర పాటల్లో మనం చదువుకున్న చక్రవర్తులు, నేనైతే విశ్వసించను చక్రవర్తి అనే మాటని, ఎడారి తెగలవి. అది నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్. కమ్యూనిటీ మీద రిలీజియస్ కామెంట్ చేయను. కమ్యూనిటీ కాదు, వాళ్ళు వచ్చింది ఎడారి నుంచి వచ్చి, ఎక్కడి నుంచి వచ్చినా సరే దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇన్వేడర్స్ ఈ ఇన్వేడర్స్ కూడా మనకి సంస్కృతి నాగరికత నేర్పించారు. అది కదా మనం చదువుకుంది, అది కదా. ముస్లిమ్స్ ఆర్ నాట్, అంటే ముస్లిం లీడర్స్ ఆర్ నాట్ క్లైమింగ్ దట్ మేము సంస్కృతి నేర్పించాము, వాళ్ళేం క్లైమ్ చేయట్లేదు. ఇన్వేడర్స్ నేను చెప్పేది వాళ్ళ 8 మంది గురించి నేను మాట్లాడుతాను. అయితే ఇక్కడ వాళ్ళు ఇప్పుడు బ్రిటిషర్సే చెప్పలా మేము కల్చర్ నేర్పించాము అని, మేమే నేర్చుకొని వెళ్ళామన్నారు వాళ్ళే. ఈ కల్చర్ని అడాప్ట్ చేసుకొని వెళ్ళి ఇప్పుడు ఫాలో అవుతున్నారు వాళ్ళే. ఇక్కడున్న కొంతమంది వెధవలు స్కూల్స్ కట్టించారు, కాలేజీలు కట్టించారు, సంస్కృతి నేర్పారు. ఈ గోపురాలు కట్టుకోవడానికి కూడా వాళ్ళే స్థలాలు ఇచ్చారు, అది కదా చెప్పేది. వాళ్ళే స్థలాలు ఇచ్చారండి. ఇది వాళ్ళ అమ్మ మొగుడుదేమో ఇంతకుముందు. ఇదంతా కూడా ఈ వెధవ మాటలు మాట్లాడితే ఎక్కడో కాలుతుంది, ఎక్కడో కొట్టాలనిపిస్తుంది. ఈ వెధవ మాటలు మాట్లాడదు. వాళ్ళు ఆక్రమణదారులు, మనల్ని తిన్నారు, మనల్ని బానిసలుగా చేశారు. మన పూర్వీకులు పోరాడి వాళ్ళని తరిమేసి కొన్ని లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఏది దేశ స్వాతంత్రం కోసం. వీళ్ళందరూ అవమానపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది వెధవలు ఉంటారు, చదువుకున్న వెధవలు కూడా కొంతమంది ఉంటారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన గాంధీజీ దగ్గర నుంచి చిన్న లేమ్యాన్ వరకు, ఒక చిన్న విలేజ్లో దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ప్రతి ఒక్కరు కూడా అందులో భాగస్వామ్యం. అందుకోసం 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరికీ తామరపత్ర పేపర్లు ఇచ్చారు. ఎందుకు? నువ్వు కేసులు పెట్టారు, జైలుకి వెళ్ళారు అంటే తనకు ఒక పెన్షన్ ఇచ్చారు. నువ్వు దేశం స్వాతంత్రం కోసం పోరాడావు, నువ్వు జైలుకి వెళ్ళావు, నువ్వు త్యాగం ఉంది, నీ పాత్ర ఉంది అని తామరపత్ర పేపర్లు ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళు చనిపోయేంత వరకు వాళ్లకు పెన్షన్స్ ఇచ్చింది గవర్నమెంట్. వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్స్ ఇచ్చింది, వాళ్ళకి ఒక సపరేట్ గౌరవం ఇచ్చింది, వాళ్ళకి ఇంటి పట్టాలు ఇచ్చారు, పొలాలు ఇచ్చారు. వీటన్నిటి అవమానపరుస్తూ వాళ్ళను పొగిడే వాళ్ళు కొంతమంది వెధవలు తయారయ్యారు ఈ దేశంలో. సమస్య అక్కడే వచ్చింది. మరి ఇన్ని లక్షల మంది 210 సంవత్సరాలు 7 తరాలు పోరాడారు, బానిస బతుకులు బతికారు అంతా కూడా. వెరీ ట్రూ.
ఆ బానిస బతుకులు బతికి అంతే కదా, 200 ఏళ్ళు అంటే 7 తరాల కింద లెక్క. 210 సంవత్సరాలు సార్, 210 సంవత్సరాలు బానిస బతుకుల నుంచి విడుదల చేసి మనకు స్వేచ్ఛ వాయువులు ఇచ్చి ఒక డెమోక్రసీ క్రియేట్ చేసి ఒక రాజ్యాంగం ఇచ్చి ఆ రాజ్యాంగం ప్రకారం బ్రతకండి అని చెప్పేసి చెప్తే ఈరోజు 200 సంవత్సరాల ముందు వచ్చిన వాళ్ళు చాలా గొప్పోళ్ళుగా కీర్తించబడి ఈ రాజ్యాంగం చేత ఇచ్చినటువంటి హక్కుల ద్వారా వాళ్ళని పొగుడుతూ ఉంటారు. వాట్ నాన్ సెన్స్, ఎంత నాన్ సెన్స్ అండి. ఎంతమందిని మనం పూర్వీకులను అవమానించినట్టు అండి ఇదంతా కూడా. మన పూర్వీకులందరినీ అవమానించినట్టే, ఎంత నాన్ సెన్స్ అది. అంటే ఇవన్నీ కూడా సాక్రిఫైసెస్ దే హావ్ డన్. వాళ్ళు రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నట్టే. ఏది మనల్ని బానిసలుగా చూసినటువంటి బానిసలుగా మనల్ని బానిసలుగా, మన పూర్వీకులను బానిసలుగా వాడుకొని మనల్ని వాడుకొని వాళ్లను వీళ్ళు ఈరోజు ప్రైజ్ చేస్తున్నారు. వాళ్ళు చాలా గొప్ప పని చేసేసారంట దేశానికి. ఈరోజు ఈ దేశంలో అంటే కోహినూరు వజ్రాల కాటి నుంచి, బంగారు కాటి నుంచి, దస్కన్ దగ్గర ఎత్తుకుపోయారండి. ఎత్తుకుపోయేసి రిచెస్ట్ ఎర్త్ని మనల్ని చదువు సంధ్యలు లేకుండా బానిసలుగా చూసి మన దగ్గర మన పూర్వీకుల దగ్గర దొడ్లు గడిగించి వాళ్ళ దగ్గర పాచి పనులు చేయించి వాళ్ళను కొట్టి కొరడా దెబ్బలు కొట్టి చంపేసి సిక్ పంజాబ్లో మనకు ఒక మన భగత్ సింగ్ కానివ్వండి వీళ్ళంతా ఎందుకు రైవల్రీ అయ్యి 21 సంవత్సరాలకి ప్రాణాలు వదిలేరండి? ఊరికే వదిలేశారా? 1400 మంది చంపేశారుగా. జనరల్ డయర్ గాడు, జనరల్ డయర్ 1400 మందిని ఒకేసారి చంపేశాడు కదా. అంటే వాళ్ళు ప్రాణాలు కాదా? వాడు ఈజ్ ద క్రుక్కడ్ వర్షన్ ఆఫ్ హిట్లర్. వాడు జనరల్ డయర్ ఇంకో వర్షన్, అదే ఇంకో వర్షన్. ఈవెన్ దాని మీద ట్రయల్ జరిగింది లండన్ కోర్టులో. ట్రయల్ జరిగితే దాని మీద సారీ చెప్పంటే చెప్పలేదు. వెరీ రీసెంట్గా ఒక 1 year బ్యాక్ బ్రిటిష్ పార్లమెంటు సారీ చెప్పింది. మీకు ఆ ప్రస్తావన చేశారు కాబట్టి క్వీన్ ఎలిజబెత్ ఆమె చనిపోయేంత వరకు కూడా సారీ చెప్పాలి. ఆ విషయంలో చెప్పలా. మొన్న రీసెంట్ 1 year బ్యాక్ ఆవిడ పోయిన తర్వాత చెప్పారు. బ్రిటిష్ పార్లమెంట్ తీర్మానం చేసి భారతదేశానికి క్షమాపణ అడిగింది బ్రిటిష్ గవర్నమెంట్. అంటే అవి ప్రాణాలు కాదా? మరి జైల్లో ప్రాణాలు వదిలిన వాళ్ళు, కొరడా దెబ్బలు తిన్నోళ్ళు, శాశ్వత అన్సంగ్ హీరోస్ ఎంతో మంది ఉన్నారండి, లక్షల్లో ఉన్నారు కదా. మనం అండమాన్ నికోబార్ జైల్లో ఉన్నటువంటి ఖైదీలు ఎవరి కోసం వెళ్ళారు? వాళ్ళ పిల్లల కోసం వెళ్ళారు, వాళ్ళ కుటుంబాల కోసం వెళ్ళారా? దేశం కోసం వెళ్ళారు. దేశం కోసం పోతే వాళ్ళందరూ అవమానపరుస్తా వాళ్ళందరినీ చంపేసిన వాళ్ళని, కొట్టిన వాళ్ళను, తిట్టిన వాళ్ళను, కాల్పులు చేసిన వాళ్ళను, శాశ్వతంగా జైల్లో చేసిన వాళ్ళను, శాశ్వతంగా మర్డర్లు చేసిన వాళ్ళు, శాశ్వతంగా మనుషులు కనపడకుండా చేసిన వాళ్ళు, మన సంస్కృతి సాంప్రదాయాల మీద, విలువల మీద, కట్టుబాట్ల మీద దాడి చేసిన వాళ్ళను దీస్ పీపుల్ ఆర్ ప్రైజింగ్ నౌ. ఇప్పుడు ప్రైజ్ చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా దేశం వాళ్ళ మీద అగనిస్ట్గా పోరాడిన వాళ్ళే వీళ్ళంతా. వాళ్ళ పూర్వీకులంతా కూడా ఎక్కడో చోట వాళ్ళ పూర్వీకులంతా కూడా జెండా పట్టుకొని భారతదేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళంతా కూడా. అక్కడి నుంచి వచ్చినటువంటి స్వాతంత్రం ఉన్నటువంటి ఫ్రీడంలో ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్రం హక్కుతో వీళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు. ఎంతవరకు కరెక్ట్ అది? విశృంఖలత్వం ఎంతవరకు కరెక్ట్ అది? అంటే మీ తాతను, మీ ముత్తాతల్ని నువ్వు అవమానపరుస్తున్నావా? నువ్వేదో పెద్ద మానవతావాదివా? అది ఇప్పుడు దేశాన్ని కొత్తగా వేసుకుంటున్నారు కదా మీద మానవతావాదులు. వీళ్ళంతా దేశాన్ని తిడితే మానవతావాదులు. ఇదెక్కడ అన్యాయము, ఇదెక్కడ దౌర్భాగ్యం ఇది? విద్యాసాగర్ గారు, సరే మనం ఇజ్రాయెల్, హమాస్, దాని కాన్సిక్వెన్సెస్ అవన్నీ మాట్లాడుకుంటూ వచ్చాం. మనం ఒకసారి ఈ బయలాటరల్ రిలేషన్స్లోకి వెళ్ళేప్పటికీ ఇప్పుడు పోస్ట్ పహల్గామ్ మనం వీ హ్యావ్ సెంట్ ఎ డెలిగేషన్. ప్రైమ్ మినిస్టర్ 7-8 మంది లీడర్స్, అన్ని పార్టీల నుంచి లీడర్స్ని పంపించారు. అండ్ వీ మస్ట్ అప్రిషియేట్ ఓవైసీ గారు. ఆయన చాలా స్టబన్గా నిలబడి స్టూపిడ్ జోకర్స్ అని నిన్న కూడా కువైట్లో మాట్లాడుతూ స్టూపిడ్ జోకర్స్, చైనా అప్పట్లో 2019లో చేసిన డ్రిల్ ఫోటో పెట్టేసి దాన్ని ఫోటోషాప్ చేసి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు మెమెంటోలు ఇచ్చుకున్న దాన్ని ప్రస్తావన చేసి చాలా సర్కాస్టిక్గా మాట్లాడాడు. పాకిస్తాన్కి స్టర్న్ వార్నింగ్ ఇచ్చాడు ఆయన. అంటే ఈ క్రమంలో మనం ఇక్కడ గమనించాల్సింది ఇరాన్ కూడా పాకిస్తాన్ వెళ్ళి అప్పీల్ చేసుకుంటే దండం పెడితే వెళ్ళిపోమన్నారు, గెట్ అవుట్ అన్నారు. దాని మీద మనం అంటే ఇక్కడ మనం డెలిగేషన్ పంపించాలనుకున్నప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు దానికి అధ్యక్షత వహించమన్నారు.
అది గొప్పతనం, మన డెమోక్రసీలో ఉన్న గొప్పతనం అది. సుప్రియా సూలే, కనిమొలి, అర్జున్ ఓవైసీ, టీఎంసీ పార్టీ నుంచి ఒకరు, ఇట్లా ఒక 7 టీంలు వెళ్ళాయి. దాంట్లో నెంబర్స్ బీజేపీ వాళ్ళు, బట్ లీడ్ చేసిందంతా ప్రతిపక్షాలంతా. గొప్పతనం కదా, అది గొప్పతనం. వీళ్ళందరూ వెళ్ళి ఏ పరిస్థితుల్లో మేము భారతదేశం ఈ రంగాగా ఉందని చెప్తూ గత హిస్టరీ 1947 నుంచి కూడా లేటెస్ట్ మన పెహల్గాం వరకు చెప్పుకుంటూ వచ్చి ఇది మేము ఇబ్బంది పడుతున్నాం అనుకున్నప్పుడు దే ఆర్ వెల్కమింగ్. వాళ్ళు చెప్పారు, క్వశ్చన్లు చేశారు, మాట్లాడారు, మద్దతు ఇచ్చారు, అంతా బాగానే ఉంది. బట్ ఇరాన్ ఎప్పుడైతే వెళ్ళిందో, ఇరాన్కు పాకిస్తాన్ ఎప్పుడైతే వెళ్ళిందో, పాకిస్తాన్ వెళ్తూ వెళ్ళిన తర్వాత ఖమేనీ చెప్పిన మాట ఏంటంటే, అంతా నువ్వు చెప్పావు, నేను చెప్పేది విను అని. నువ్వు ఫస్ట్ టెర్రరిజం ఆపు, నువ్వు ఈ టెర్రరిజం ఎక్స్పోర్ట్ ఆపేసి, నువ్వు ఒక్క ఇండియా మీదే కాదు, నువ్వు నా మీద కూడా పంపిస్తా ఉండవు బార్డర్ ఏరియాలో. ఈ మధ్యనే నేను బాంబులు వేసా నీ టెరిటోరియల్ లెక్క వచ్చి. అయినా ఎవడైనా కంట్రీ డెవలప్ కావాలనుకుంటాడు కానీ టెర్రరిజం డెవలప్ కావాలని చెప్పి కోరుకునే దేశాన్ని నిన్నే చూస్తున్నా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ యూ ఇన్ టెర్రరిజం ఎక్స్పోర్టింగ్. ఐ విల్ సపోర్ట్ యూ వన్ ఇష్యూ, దట్ ఈస్ నువ్వు ఇజ్రాయెల్తో నువ్వు ఇజ్రాయెల్ చేసే పనిని ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను దీన్ని అప్రిషియేట్ చేస్తున్నానని చెప్పేసి పంపించేశాడు. అక్కడి నుంచి వీళ్ళు ఇంకొక దేశానికి వెళ్ళినట్టున్నారు. వాళ్ళకు టర్కీతో పాటు ఇంకో దేశం ఏదో అజర్బైజాన్లో ఒక మొన్న పబ్లిక్ మీటింగ్ పెట్టి ఆయన స్పీచ్ ఇస్తే దాంట్లో చెప్పేశాడు, మేము తెల్లారిదా 5 గంటల తర్వాత నమాజ్ తర్వాత మేము దాడి చేయాలనుకున్నాము, రాత్రి 1:30 గంటకు హిట్ చేసేసింది, అన్ని పోర్ట్లు మేము కొట్టేసింది అన్నారు. కానీ విచిత్రం ఏంటంటే మన భారతదేశంలో అవన్నీ కూలిపోయినాయి, ఇవన్నీ కూలిపోయినాయి. అసలు వాళ్ళ పోర్ట్లోంచి ఒక ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ కాలేదు అని చెప్పేసి వాళ్ళ అధ్యక్షుడు చెప్తుంటే మన విమానాలు ఎన్ని కూలిపోయినాయని చెప్పి అడిగే రాజకీయ మూర్ఖుల్ని మనం ఏమనాలా? అలా నూర్ఖాన్ బేసే డిస్మాంటిల్ అయిపోయింది. రావుల్పిండిది వాళ్ళది హెడ్ క్వార్టర్స్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అది కూడా పాడైపోయింది, మొత్తం వెళ్ళిపోయింది అని చెప్తుంటే అసలు $3.3 బిలియన్ సార్. వాళ్ళు టెండర్స్ కూడా కాల్ఫర్ చేశారు, వాళ్ళకి నష్టం $3.3 బిలియన్. IMF దయతలిచి ఇసిరితే ఎంగిలి మెతుకులు $1 బిలియన్. సార్ ఆ $1 బిలియన్ మన విప్రో ప్రేమ్జీ ఏదైనా చారిటీకి ఇవ్వాలంటే ఎడం చేత ఇచ్చే అంత డబ్బు అది. ఇట్స్ నాట్ బిగ్ మనీ టు వన్ విప్రో కంపెనీ. ప్రేమ్జీ ఎడం చేత అట్లా ఇస్తారు చారిటీ. ఆ డబ్బు కోసం దేవరింపు చేస్తూ ఉంటారు వాళ్ళు పాకిస్తాన్. బట్ నేనేమంటానంటే అసలు ఫ్లైటే టేక్ ఆఫ్ అవ్వలేదు పాకిస్తాన్ నుంచి, వాడొచ్చి మన మీద దాడి జరిగింది, రఫేల్ ఎనుగులిపోయి అసలు వాళ్ళ ఫ్లైట్ టేక్ ఆఫ్ కాలేజీ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ చెప్తుంటే వాట్ ఆర్ ద నాన్ సెన్స్. ఇప్పుడు ఒక పక్కేమో అదే పార్టీస్ నుంచి రిప్రజెంటేషన్ ఫారిన్కి వెళ్తుంది, ఫారిన్లో దేర్ స్ట్రాంగ్లీ కంటెంప్టింగ్ అండ్ దేర్ డూయింగ్ దేర్ జాబ్స్ దేర్ కంట్రీస్. ఆ కంట్రీస్కి వెళ్ళినప్పుడు అటువంటిది ఉన్నప్పుడు ఇక్కడ మనము పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అదంతా కూడా ఇప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నిన్న ఇచ్చాడు, అజర్బైజాన్లో ఇచ్చాడు. అజర్బైజాన్లో ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత ఇప్పుడు మీరు ఏ మొహం పెట్టుకొని అది కూలిపోయిందా ఇది కూలిపోయిందని మాట్లాడతాం తప్పు కదా. అండ్ దే కన్ఫెస్డ్, దే వెంట్ ఆన్ రికార్డ్ అండి, మాకు ఇంత నష్టం జరిగింది అని. మళ్ళీ కాంట్రాస్ట్ స్టేట్మెంట్స్ ఇస్తే ఎవడు నమ్ముతాడు? ఏం జరిగింది, ఇట్లా జరిగింది, నువ్వు ఎందుకు ఆపేసావు అంటే అప్పటికే అమెరికా వాళ్ళు అదేదో అక్కడ వాళ్ళ అణుస్థావరాల మీద పడ్డాయనేసి ఈజిప్ట్ నుంచి ఒక ఫ్లైట్ తీసుకొని ఈజిప్ట్ ఇది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి వాళ్ళు అక్కడి నుంచి పౌడర్ తీసుకొచ్చి కొండ మొత్తం ఇప్పటికే జరుగుతున్నారు టు అబ్జర్వ్ దట్ కిలోమీటర్స్ రేడియస్లో అండి గ్రౌండ్ వాటర్ మొత్తం ఎఫెక్ట్ అయింది. మోరోవర్ ఏంటంటే అది ఫర్దర్ స్ప్రెడ్ కాకుండా అడ్డుకుంటున్నారు. మోరోవర్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్యానిక్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. ఇదంతా కూడా హిస్టరీ, ఇదంతా పాకిస్తాన్ మీడియాను లేదా ఇంటర్నేషనల్ మీడియాను లేకపోతే ఆ ఒక తీవ్రవాదుల ఛానల్ ఒకటి ఉండదు, అల్ జజీరా ఛానల్. ఆ ఛానల్ చూస్తే అందరికీ అర్థమవుతుంది, ఇట్స్ ఓపెన్ నౌ ఎవ్రీబడి వాచింగ్ ఆల్ ది గ్లోబల్ ఇష్యూస్. ఇంట్రెస్ట్ వాళ్ళు అందరూ చూస్తే అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది, పాకిస్తాన్ మీడియా ఏం చెప్తోంది అన్న దాని మీద, ఇంటర్నేషనల్ మీడియా ఏం చెప్తుంది దాని మీద ఒకసారి అబ్జర్వ్ చేయటము, లేకపోతే పాకిస్తాన్ మీడియాను ఆన్లైన్లో వెతికితే ఆ పేపర్లు అంతా డిస్ప్లే అవుతాయి. ఏం వార్త వచ్చింది, ఎక్కడి నుంచి ఏం వార్త, ఉర్దూలో వాళ్ళ అఫీషియల్ డాన్ లోనే మెన్షన్ చేశారు. వాళ్ళ ఒక రకంగా అధికార పత్రిక వాళ్ళది అనేది. సో అట్లాగే పీటీఐ వాళ్ళ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ టెలివిజన్ అది ఉండదు.
ఆ నెట్వర్క్ అంతా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కాకపోతే కావాలని చెప్పేసి మనం ఎక్కువ కామన్ మ్యాన్ అబ్జర్వ్ చేయడు కాబట్టి ఏదో ఒకటి పంపు చేసుకుంటూ రావాలనే ఉద్దేశమే తప్ప ఇండియా అసలు అనేది ఇప్పుడు చూపించినటువంటి మామూలు కాదు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ బ్రహ్మోస్ గురించి మాట్లాడాడు. బ్రహ్మోస్ వచ్చి కొట్టేసింది మమ్మల్ని, మాకు రాత్రి కన్ఫ్యూస్ అయ్యాడు. ఇంకా వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ నువ్వు అది కూలిందా ఇది కూలిందని చెప్పడానికి స్కోపే లేదు కదా. సో ఇవంతా కూడా ఏంటంటే వాసుదేవన్ గారు, మనము దేశాన్ని ఏ రకంగా చూస్తున్నాం, ఏ యాంగిల్లో చూస్తున్నాం, అసలు దేశం ఏ రకంగా ఉండాలనుకుంటున్నాం, మన దేశంలో మన దేశానికి కావాల్సింది ఏంటి, బలమైనటువంటి దేశం నిర్మించాలంటే మన పాత్ర ఎంత ఈ దేశంలో, మన యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, మన సాక్రిఫైస్ ఏంటి, ఆ దేశానికి సాక్రిఫైస్ చేసేటువంటి ఏవైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయో మనం ఎంత గౌరవిస్తున్నాము, ఇవన్నీ కూడా ఏం గౌరవం అనేసరికి వాళ్ళ చనిపోయిన జవాన్ల శవాల బాడీలని గాడిదలు వేసుకొని తీసుకెళ్లారు గౌరవంగా బలూచిస్తాన్లో. ఇప్పుడు మీరు చూసారా బెంగళూరులో ఆ మురళీ నాయక్ అనే ఒక దీన్ని బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు గోరంట్ల సీనియర్ ఆఫీసర్ కంపెనీ అవుతారు సార్. ఆ కంపెనీ కాదండి, తీసుకొని వస్తుంటే దాదాపు ఎస్టిమేటెడ్ 5 లక్షల మంది నిలబడ్డారంట రోడ్ల మీద. అది 5 లక్షల మంది రోడ్డుకు ఇరువైపులా. కన్నడలో బ్యానర్లు కట్టారు, తెలుగులో బ్యానర్లు కట్టారు, తమిళనాడులో బ్యానర్లు కట్టారు, మహారాష్ట్రలో బ్యానర్లు కట్టారు. ఆల్ ది రిటైర్డ్ ఆఫీసర్స్ లేకపోతే నియర్ బై ఉన్నటువంటి ఆఫీసర్స్ ఆయన సమాధి దగ్గరకు వచ్చి దే ఆర్ లాస్ట్ ట్రిబ్యూట్ ఇస్తున్నారు. స్టిల్ ఇప్పుడు కూడా ట్రిబ్యూట్ ఇస్తున్నారు. ఆ గౌరవం అనేది ఈ దేశంలో దొరుకుతుంది, వేరే ఏ దేశంలో దొరకదు. పాకిస్తాన్ లాంటి చోట తీవ్రవాదులకి వాళ్ళు అఫీషియల్గా ₹1 కోటి ఇచ్చుకున్నారు. అజర్ మహమ్మద్ వాళ్ళ ఇంట్లో 14 మంది చనిపోతే 14 కోట్లు వాడికే, ఆ 14 కోట్లు పాకిస్తాన్ కరెన్సీని వానికే ఇచ్చారు. మొహరోవర్ విచిత్రం ఏంటంటే అక్కడ ట్రాక్టర్లలో తీసుకోపోయారు 7. నాట్ ఈవెన్ దే డోంట్ హ్యావ్ ఇన్ఫ్రా ఫర్ ఫినరల్, దే డోంట్ హ్యావ్ ఇన్ఫ్రా టు ఫినరల్ ద బాడీస్. ఇక్కడ రోడ్ల మీద 5 లక్షల మంది నిలబడి ప్రైజ్ చేస్తే లక్షల మంది ఆ రోజు ఎవరికి బంధువు కాదు, అతను ఆ మురళి ఎవరికి బంధువు కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే ఎవరు కాదు, ఆత్మీయతతోటి దేశభక్తితోటి వచ్చినటువంటి జనం అక్కడ. అది మన యూనిటీ ఈ దేశంలో. అది కనిపించదు, వేరే దేశంలో కనిపించదండి. వేరే దేశం అంతా యుద్ధ పిపాసులు వాళ్ళంతా కూడా యుద్ధం చేయాలా, వాని సొత్తు లాక్కోవాలా, వీని సొత్తు లాక్కోవాలి అనుకునే వాళ్ళు తప్ప ఈ ఒక్క భారతదేశమే మనం అందరూ వసుదైక కుటుంబం అని చెప్పేది ఈ దేశంలో. మనం ఇరాన్ రిలేషన్స్ గురించి మాట్లాడేప్పుడు వీఆర్ డెవలపింగ్ చాబర్ పోర్ట్. అది అంటే స్ట్రాటజిక్గా తెలుస్తుందంటే రైల్వే లైన్ మనం నిర్మిస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ నిర్మిస్తున్న రైల్వే లైన్ కూడా వచ్చే ఏడాది 26 సెప్టెంబర్కి, మోస్ట్లీ ఆగస్ట్ అవ్వచ్చు, ఒక నెల అటు ఇటుగా సెప్టెంబర్కి అయిపోతుంది. అండ్ ట్రేడ్ రిలేషన్స్ డెవలప్ చేసుకుంటే వెస్ట్రన్ ఏషియాలో మనం ఇరాన్ కలిపి ఒక జాయింట్ ప్రామినెంట్ ట్రేడ్ ఫోర్స్గా ఎస్టాబ్లిష్ అవుతున్నామండి. వాస్తవంగా చైనా పాకిస్తాన్ మనల్ని దెబ్బకొట్టడానికి గ్వాదర్ పోర్ట్, ఇప్పుడు అది ఎలాగో గ్వాదర్ పోర్ట్ బెలూచీల స్వాధీనంలోనే ఉంది, చేస్తుంటే ప్యారల్గా మనకి ఇప్పుడు అది చూస్తే 585 నాటికల్ మైల్స్ ఫ్రమ్ కాండ్లా అండి గుజరాత్, ఇరాన్లో ఉన్న చబర్ పోర్ట్, ఇటు వచ్చి ముంబైకి వచ్చేప్పటికి 786 నాటికల్ మైల్స్. చూడండి, అంటే మనకి బే ఆఫ్ అరేబియన్ సీలో మనకు వచ్చే ఒక ప్రామినెన్స్, ట్రేడ్ పరంగా వచ్చే ప్రామినెన్స్, అంటే వాణిజ్య పరంగా కూడా మనల్ని దెబ్బకొట్టడానికి చైనా పాకిస్తాన్ ఏముందిలేండి, కానీ చైనా కుట్ర పనితే పాకిస్తాన్ పావుగా మారింది. ఇవాళ దే విల్ బి నోవేర్ ఆఫ్టర్ అన్ ఇయర్, ఐఎమ్ టెల్లింగ్. ఇక్కడ మనము ఇరాన్ చాబర్ పోర్ట్ గురించి మాట్లాడాలి, ఆ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనము చైనా అండ్ బంగ్లాదేశ్ గురించి కూడా డిస్కస్ చేయాలి. చైనా వాళ్ళ డామినేషన్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్రేడింగ్లో మామూలుగా లేదు. వాళ్ళు దే ఆర్ డంపింగ్ మొత్తం ప్రొడక్ట్స్ అంతా కూడా ప్రపంచ దేశాలు డంప్ చేసి పడేస్తున్నారు, వెరీ లోయెస్ట్ కాస్ట్. మీరు చైనా బీజింగ్ కానీ షాంఘై కానీ అటువంటి ఏరియాలోకి వెళ్తే, షాపింగ్ మాల్లోకి వెళ్తే అడుగు ఒక షాప్ ఉంటుంది షాపింగ్ మాల్లో, 10 అడుగు 20 అడుగు అడుగుకు ఒక షాప్ ఉంటుంది. మీరు షాపింగ్లోకి నాన్ చైనీస్ వెళ్తే మా షాప్లో మా దగ్గర కొనమని చెప్పి ఒక 20-30 మంది చుట్టేస్తారు, ముసురుకుంటారు అక్కడ, చుట్టుముట్టేస్తారు. అంతటి కాంపిటీషన్ ఉంది చైనాలో. నువ్వు వాడు 10 రూపాయలకి ఇస్తాడంటే 9 అంటాడు, 9 అంటే 8 అంటాడు, 8 అనేది 6 అంటారు, 6 అనేది 4 అంటాడు, 3 అంటాడు, రూపాయికి ఇస్తాడు. మళ్ళీ నీకు 10 రూపాయలు ఉన్న ప్రోడక్ట్ రూపాయికి ఇస్తాడు డ్యూ టు
కాంపిటీషన్. వాడు ఏం చేయాలి, దాన్ని ఇంటర్నేషనల్ ట్రేడింగ్ చేయాలంటే వాడు పంప్ చేయాలంటే ఎట్లా చేయాలి, వాడికి సరైనటువంటి పోర్ట్స్ అయితే లేవు, ఉన్నదంతా కూడా ఎయిర్ కార్గో చేయాల్సి ఉంటుంది. కార్గో చేయటం అనేది యాజ్ పర్ హైలీ ఎక్స్పెన్సివ్. యాజ్ పర్ ద వాళ్ళ రెవెన్యూ ప్రకారం అయితే ఇండియన్ కరెన్సీలో ₹3.40 అవుతుంది పర్ కేజీ. బట్ పోర్ట్ ద్వారా కనుక సీ ద్వారా చేస్తే అది 70 పైసలకు 80 పైసలకు కిలో వస్తుంది. మేబీ టైం ఫ్యాక్టర్ ఉండొచ్చు కానీ బట్ 15-20 డేస్లో 70 పైసకి వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 1/4 కూడా లేకుండా వాళ్ళు ప్రపంచ మార్కెట్లో వాళ్ళ ప్రొడక్షన్ పెట్టుకుంటారు. ఎందుకు చైనా ప్రొడక్ట్స్ తక్కువ, కాస్ట్ తక్కువ అంటే త్రూ యూజింగ్ ద సీ అండ్ చాలా తక్కువ సస్తే మాల్లాగా డూప్లికేట్ వస్తువులు అంతా కూడా చేసి అంతా వేసి అంత సస్తా మాల్లాగా చేసి వేస్తుంటారు. ఇప్పుడు దానికి అందుకోసం ఏం చేశారంటే వాళ్ళు పీఓకేలో ఇదంతా ఇండియాలో నరేంద్ర మోడీ వస్తాడు, ఇంత స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంటుంది, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటుంది, దాంట్లో కొంతమంది జైగాంటిక్ పర్సనాలిటీ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, లేకపోతే నితీష్ కుమార్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా రాజ్నాథ్ సింగ్, తర్వాత అమిత్ షా, ఇలాంటి వాళ్ళంతా కూడా ఉంటారు, వీళ్ళు దేశం కోసమే ఉంటారు, వీళ్ళు దేశమే చాలా ముఖ్యం అనేది ఆలోచించలేదు. అందుకని పీఓకే గుండా వాళ్ళు ఏం చేశారంటే పీఓకే, గిల్గిత్ బల్కిస్తాన్, దెన్ పంజాబ్ ప్రావిజన్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ సింధ్ ప్రావిజన్ టు బలూచిస్తాన్లో గ్వాదర్ పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ చేసి ఈ ఈస్టర్న్ కంట్రీస్ లైక్ యూరోపియన్ కంట్రీస్ అండ్ ఈస్టర్న్ అరేబియన్ కంట్రీస్కి దీన్ని ఎర్ర సముద్రం మార్గం గుండా పనామా కాలువ ద్వారా తీసుకోపోవాలా, అక్కడ వాళ్ళు ప్రోడక్ట్ని డంప్ చేయాలా, బిజినెస్ చేయాలనేది వాళ్ళ ప్లాన్ అది. అయితే ఇక్కడ ఏమైంది, పీఓకే ఇప్పుడు సస్పెన్స్లో పడిపోయింది. మనం కూడా బంగ్లాదేశ్తో వాళ్ళు ఈ మధ్య యూనస్ గాడు వెళ్ళి ఆ ముసలోడు వెళ్ళి ఏదో మా నాన్సెన్స్ అంతా మాట్లాడాల్సి వచ్చాడు పాకిస్తాన్లో. వాడు చెప్పింది ఏంటంటే నువ్వు పలానా చోట ఎయిర్ బేస్ పెట్టు, పలానా చోట మిలిటరీ బేస్ పెట్టు అంటే చికెన్ నెక్ మన సిలిగురి పక్కనే వాళ్ళకి ఆ చికెన్ నెక్ పక్కన ఉన్నది ఒక ఎయిర్ బేస్ 1931లో బ్రిటిష్ వాడు వాడుకున్నాడు. అది పెట్టు ఇది పెట్టు, అక్కడ ఎయిర్పోర్ట్ కట్టడానికి చైనా తీసుకుంది ఆ బాధ్యత. కట్టించేది ఈ కాంట్రాక్టర్ ఏమో పాకిస్తాన్ వాళ్ళు ఉంటుంది, ఐఎస్ఏ వాళ్ళు ఎవరికి ఇచ్చి చేయిస్తున్నారు దాన్ని. అదే అక్కడ న్యూసెన్స్ అంతా మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు ఏం చేసింది, పాకిస్తాన్ బాన్ విత్ ది ఇండియా, ఫాదర్ ఆఫ్ ది బంగ్లాదేశ్ అంటే ఇండియానే, మదర్ ఈజ్ పాకిస్తాన్, మదర్ ఈజ్ ఇండియా. సో ఏం చేసింది, ఆ యూనస్ గాడికి చెప్పి ట్రేడింగ్ మొత్తం అంతా కూడా మనం ట్రేడింగ్ ఆపేసాం, వాళ్ళకు మనము మన ఎయిర్పోర్ట్స్ కానివ్వండి లేకపోతే షిప్ యార్డ్స్లో కానివ్వండి వాళ్ళ బంగ్లాదేశ్లో ఇండస్ట్రీలో తయారయ్యేటటువంటి వస్తువులందరికీ కూడా ఫ్రీ ట్రాన్స్మిస్ట్ ఇచ్చేవాళ్ళం మనం. ఎక్స్పోర్ట్స్కి రూపాయి వసూలు చేయకుండా ఇచ్చా, ₹1 కస్టమ్స్ వసూలు చేయకుండా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ మాత్రం పెట్టేవాడు. ఇప్పుడు అది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి, పీఓకే నుంచి సంబంధించినట్టు మనం ఆల్రెడీ పెట్టాము. గ్వాదర్ పోర్ట్లో బలూచిస్తాన్ వాళ్ళు వచ్చారు. గ్వాదర్ పోర్ట్ ఒక పోర్టే కాదు, అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇంతవరకు ఒక ఫ్లైట్ దిగలేదు, ఒక ఫ్లైట్ ఎక్కలేదు. అంటే వాళ్ళు అచ్చంగా గాడిదల ట్రాన్స్పోర్ట్ కోసం, అదే కార్గో కోసం పెట్టుకున్నారు. ఇప్పుడు పెట్టారు, వాళ్ళు గాడిదలు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అది వేరే విషయం. ఇప్పుడు గాడిదల ఇండస్ట్రీ పాకిస్తాన్లో చాలా బ్రహ్మాండంగా ఉందంట. ఆ గాడిదలు మనం ఎట్లయితే గొర్రెలు మేకలు మేపుతాం అట్లా వాళ్ళ గాడిదలు మేపుతాం. చైనా వాళ్ళకి అవసరం ఆ మాంసం తినడానికి వాళ్ళు గ్వాదర్ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు పంపిస్తున్నారు. అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, పాకిస్తాన్ మినిస్టర్ కానీ, చైనా నుంచి డెలిగేట్స్ కానీ వచ్చి గ్వాదర్ ఎయిర్పోర్ట్ని డైరెక్ట్గా ఫిజికల్గా ఓపెనింగ్ చేసే ధైర్యం లేక వర్చువల్లో చేశారు. ఇటు షహబాజ్ షరీఫ్ కానీ అక్కడి నుంచి జీ జిన్పింగ్ కానీ వాళ్ళు వర్చువల్గా చేసుకున్నారు దాన్ని. అంత భయపడిపోతున్నారు బలూచిస్తాన్ వాళ్ళ గురించి. సో ఇప్పుడు ఏంటంటే గ్వాదర్ పోర్టు కూడా తొందరలో అది కూడా ఇదైపోతుంది. ఇక్కడ చైనా ఎప్పుడైతే అట్లా బంగ్లాదేశ్ నుంచి కానివ్వండి లేకపోతే గ్వాదర్ పోర్ట్ నుంచి కానీ లేనప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ వాళ్ళు సీ నుంచే వెళ్ళాలి. వీటన్నిటిని మనం చేస్తూ 10-15 ఏళ్ళ నుంచి ఆ క్యాలిక్యులేషన్లో ఉంటూ 2016లో అండి ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ అరైవ్డ్ ఇన్ ఎన్ అగ్రిమెంట్ విత్ ఇరాన్ ఓవర్ దట్ ఇరాన్ పోర్ట్. ఒక 10 ఏళ్ళ నుంచి మనం ఇక్కడ గ్వాదర్ ఎయిర్పోర్ట్ను వాళ్ళు ఎప్పుడైతే టేకప్ చేసి ఆ సిల్క్ రోడ్ ఏదైతే అన్నారో అప్పుడు మనం ఇమ్మీడియట్గా మనము చాదహార్ పోర్టును ఇరాన్లో పెట్టుకున్నాం. ఇప్పుడు గ్వాదర్ పోయింది, ఇరాన్ సపోర్ట్ చేయదు, ఇటు బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది చైనాకి. బట్ చేయాలనుకున్నా చేయలేడు. మనం ఏం చేసాము తెలివిగా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో
ఎవరి తాలిబాన్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు కొద్దిగా లిబరల్గా ఉన్నారు. వరల్డ్ చేసిన తప్పులు వాళ్ళ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలు వాళ్ళ లీడర్స్, తాలిబాన్ లీడర్స్, లేకపోతే ఇంటర్నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూస్కి మనం చూస్తే మనం గతంలో వాళ్ళు తాలిబాన్ ఉన్నప్పుడు చేసేటువంటి అరాచకాలు ఇప్పుడు చేయట్లేదు, మేము చెయ్యమని చెప్పారు, లిబరల్గా ఉంటామన్నారు. దే వాంట్ టు, ఎందుకంటే దేవర్ ఆల్సో ద విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అది. సో వాళ్ళు ఇప్పుడు అక్కడ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్స్తో తాలిబాన్స్ తోటి మనము అంటే అది అఫీషియల్ కాదు, అన్అఫీషియల్గా వీఆర్ మెయింటైన్ ద రిలేషన్ విత్ దెమ్, అన్అఫీషియల్గా చేస్తున్నాం. సైరస్ మిస్త్రీ కూడా ఈ మధ్యలో ఖతార్లో ఒకసారి మాట్లాడినట్టున్నారు. రీసెంట్గా వాళ్ళని కూడా ఢిల్లీకి కూడా వచ్చి మాట్లాడారు. వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్కి వాళ్ళు పక్కన మేల్కే కూర్చున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇరాన్కు మళ్ళీ ఆఫ్ఘాన్కి కూడా కొద్ది రిఫ్ట్ ఉంది, బట్ పాకిస్తాన్కి ఇరాన్కు ఉన్నంత రిఫ్ట్ అయితే లేదు. ఇప్పుడు అక్కడ ఇరాన్కి మనం ఏం చేసామంటే వీఆర్ డూయింగ్ కాంప్రమైజ్ మీడియేషన్ బిట్వీన్ ద ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్ చేయటం వల్ల ఏమైందంటే అక్కడ మనం డెవలప్ చేస్తున్నాం సైమల్టేనియస్గా అండి. మనం రైల్వే లైన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ దానికి చేయటం వల్ల మనకు ఇరాన్ నుంచి వయా ఆఫ్ఘనిస్తాన్ మనకు జమ్మూ కాశ్మీర్ నుంచి మన గ్యాస్ పైప్ లైన్ వేసుకోవడానికి అవకాశం ఉంది. పీఓకేని మనం తీసుకున్న వెంటనే వయా ఆఫ్ఘనిస్తాన్ నుంచి గ్యాస్ చాలా తక్కువ రేటుకు అగ్రిమెంట్ ఉంది. ఆల్రెడీ కొంతవరకు ఇరాన్లో మనం చేసి ఉన్నాము. అది పాకిస్తాన్ డ్యూ టు పాకిస్తాన్ అది ఆగిపోయింది. ఒకవేళ అక్కడి నుంచి గ్యాస్ పైప్ లైన్స్ వయా జమ్మూ కాశ్మీర్ నుంచి డౌన్కి వస్తే మనకు ఇప్పుడున్న సిలిండర్లో 1/4 కంటే కూడా తక్కువ రేటుతో మనకు గ్యాస్ వస్తుంది. సో ఇది ప్రాజెక్ట్ ఉంది. దానికి ప్రతిఫలంగానే మనకు చాబర్ పోర్ట్ను మనం డెవలప్ చేస్తామని చెప్పాము, చేసిస్తున్నాము. మేబీ నెక్స్ట్ ఇయర్ అది ఓపెనింగ్ అగ్రిమెంట్ దాని మీదే ఉంది అది. సో ఇక్కడ ఏంటంటే ఇది జియో పాలిటిక్స్లో మనం ఎక్కడో ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు ఇరాన్ పైన ఉన్నటువంటి తజికిస్తాన్లో మన ఎయిర్ బేస్ ఉంది. తజికిస్తాన్లో ఎయిర్ బేస్ మనకు టర్కీ, అజర్బైజాన్ పక్కన ఆర్మేనియా అని ఉంటుంది. ఆర్మేనియాలో ఇప్పుడు వాళ్ళు మనల్ని పెట్టమంటున్నారు, అక్కడ ఒకటి ఎయిర్ బేస్ పెట్టండి. అట్లాగే మనకు స్వాతి అనేది ఒకటి ఎక్విప్మెంట్ ఒకటి ఉంది, మిలిటరీ ఎక్విప్మెంట్, అది ఇమ్మని అడుగుతున్నారు. బ్రహ్మోస్ ఇమ్మని అడుగుతున్నారు. బ్రహ్మోస్ కోసం 37 దేశాల లైన్లో ఉన్నాయి. అయితే ఆర్మేనియాకు అజర్బైజాన్కు ఉన్నది ఏంటంటే అజర్బైజాన్ నా ఈస్టర్న్ ఏరియాలో కంప్లీట్గా ఉన్నటువంటి ప్రాంతమే ఆర్మేనియా విడిపోయింది. అక్కడ ఆర్మేనియా మీద అజర్బైజాన్ ఎక్కువ ఫోర్స్ చేస్తుంది, కలుపుకోవాలని చెప్పేస్తుంది. అజర్బైజాన్కి మనం సపోర్ట్ చేస్తున్నాం, అజర్బైజాన్ని కాపాడుతున్నాం, ఆర్మేనియాని కాపాడుతున్నాం. ఈ పక్క తజికిస్తాన్ ఉంది. అంటే మన ఫారిన్ అఫైర్స్ అనేవి లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి చాలా చాలా జియో పాలిటిక్స్ బేస్డ్ మీద, మిలిటరీ లాజిస్టిక్స్ మీద మనం చాలా వర్కౌట్ చేసాం. మనం చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించి ఇటు బంగ్లాదేశ్తో కానీ, చైనాతో కానీ, పాకిస్తాన్ కానీ, బర్మా కానీ, భూటాన్ కానీ, శ్రీలంక కానీ, ఇటు పాకిస్తాన్ కానివ్వండి, లేదంటే అట్లా ఇరాన్ కానివ్వండి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, ఆర్మేనియా కానివ్వండి, టర్కీ కానివ్వండి, అజర్బైజాన్ కానివ్వండి, లేకపోతే ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, ఇలాంటి ఇజ్రాయెల్ కానీ, సిరియా కానీ, అంటే అమెరికన్ కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, రష్యాతో కానీ, ఇవన్నీ కూడా చాలా వెరీ గుడ్ డిప్లొమసీ మెయింటైన్ చేస్తున్నాం. మన చేస్తున్నటువంటి డిప్లొమసీ మీద రీసెంట్గా జయశంకర్ గారు యూరోప్కి వెళ్ళి ఈ ఆపరేషన్ సింధూర్ మీద మాట్లాడేటప్పుడు ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఒక యూరోపియన్ జర్నలిస్ట్ మాట్లాడితే రష్యా మీద మీరు అది ఉగ్రవాద దేశము, అదొక మీరు ఎట్లా పెట్రోల్ డీజిల్ కొంటారా అన్నప్పుడు మీరు మైండ్ సెట్ మారాలి. ఆ జర్నలిస్ట్ మాట్లాడితే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసారు జయశంకర్. మామూలుగా ఇవ్వలేదు, మారాల్సింది మేం కాదు, నువ్వు మారాలా, మీ మైండ్ సెట్ మారాలా, అంటే మీరు ఏది కరెక్ట్ అంటే మేము అది కరెక్ట్ అనాలా, ఏమన్నా మా రూలా, మీరు మొత్తం ఒపెక్ దేశాల్లో మొత్తం పెట్రోల్ డీజిల్ అంతా మీరు మాకే అమ్మాలని చెప్పేసి తీర్మానం చేసి, అంటే మీరు పెట్రోల్ డీజిల్ కొనేస్తే మరి మా దేశం 140 కోట్లు మేమేం చేయాలా, నువ్వు చెబితే మేము ఒపెక్ దేశాలు నువ్వు చెబితే వాడమితే వాడి దగ్గర మేము కొనాలా, నీ అంత కర్మేముంది, ఇటు అవర్ కంట్రీ ఈజ్ అటానమస్ ఇండివిజువల్, వీ హ్యావ్ డిగ్నిటీ, మా సావర్నిటీ మాకుంది, మేము మాకు ఇష్టం వచ్చిన చోట కొంటాం. ఇప్పుడు నువ్వు రష్యా నుంచి స్టిల్ నౌ ఈ రోజుకి కూడా యూరోపియన్ కంట్రీస్కు గ్యాస్ సప్లై అవుతుంది. You are one side, you are purchasing gas from the Russia. You are talking about the petrol and diesel. You should not buy from the Russia అని చెప్తావు. మారాల్సింది మై మైండ్ సెట్, మా మైండ్ సెట్ కాదు, నీ మైండ్ సెట్ మారాలా. మీరు ఎప్పుడు మారుతారు అది ఆలోచించుకొని మాట్లాడండి, మా మీద రైడింగ్ చేయడం మానేయండి అని చెప్పేసి మాట్లాడితే ఒక క్వశ్చన్ చెప్పాలి, నోరు మూసుకొని ఉండిపోయారు. సో దీస్ ఆర్ ద కాంటెక్స్ట్. జియో పాలిటిక్స్ గురించి మాట్లాడాలంటే డెఫినెట్గా అండి. విద్యాసాగర్ గారు, లాట్ మెనీ ఇష్యూస్ వీ కవర్డ్. అంటే మనం ఎక్కడ మొదలెడితే భారతదేశంలో టెర్రరిజం దగ్గర నుంచి, అటు ఇజ్రాయెల్లో హమాస్ నరమేధం, అక్కడి నుంచి ఫర్దర్గా మన డెలిగేషన్స్
వివిధ దేశాల్లో పర్యటించడం, అక్కడి నుంచి వస్తున్న రెస్పాన్స్ అండ్ ఇరాన్ పోర్ట్ దాకా వచ్చాం. ఇరాన్ పోర్ట్ మనం బిల్డ్ చేసే దాకా వచ్చాం. ఫర్దర్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా మనం లెట్స్ టాక్ మోర్ అబౌట్ ది ప్రోగ్రెస్నెస్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ భారత్ గురించి మాట్లాడుకుందాం. భారత్ మిలిటరీ గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మిలిటరీ ప్రోగ్రెస్నెస్ అండ్ మన అన్సంగ్ హీరోస్ గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.